దేవుని స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. మరి దేవుని కృప మన అందరి ఎడల తోడుగా ఉండునుగాక. మరి కీర్తనలు 118 అధ్యాయము 16 వచనములో ఈ వాక్యము రాయబడి ఉన్నది. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయుచున్నదంట. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతముగా ఉంటుందంట. మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను అని మరి కీర్తనాకారుడు అనుభవంతో చెప్తున్నాడండి. మరి అతని అనుభవంలో మరి బైబిల్లో ఇంకొక చోట రాయబడి ఉన్నది. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వాక్యములో ఎజ్రా కూడా ఈ విధంగా చెప్తున్నాడు. అది ఏమిటంటే ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వాక్యం నేను మరి ఒకసారి చదువుతాను. ఆమేన్. ఈ ఎజ్రా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గలవాడై శాస్త్రియు మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించునంట. మరి యెహోవా హస్తము ఈ ఎజ్రాకి తోడై ఉండబట్టి మరి ఏ మనవి రాజు దగ్గరికి వెళ్ళి మరి రాజుగారు, అయ్యా రాజా నాకు ఈ సహాయము కావాలి అని అడిగినప్పుడు, అతను వెళ్ళి అడిగినప్పుడు ఆ ఎజ్రాకి మరి ఎంతో ప్రావీణ్యత కలిగిన మోషే ధర్మశాస్త్రము పట్ల ఎంతో ప్రావీణ్యత కలిగిన ఆ ఎజ్రా వెళ్ళి మరి ఏ మనవి యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నది గనక నేను ఏ మనవి రాజు దగ్గరికి వెళ్ళి ఏ మనవి చేసినా నాకు సహాయము వచ్చుచున్నది, నా మనవి అంగీకరించేవాడు, నాకు సహాయం చేసేవాడు అని ఎజ్రా చెప్తున్నాడు. మరి యెహోవా హస్తం అంట అతనికి తోడుగా ఉండి అంట అతను బలపరచనని మరి ఇంకో చోట మరి అదే 7వ అధ్యాయము 28లో రాయబడి ఉన్నదండి. ఆ వాక్యం మరలా ఒకసారి నేను చదువుతాను. ఆమేన్. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 28వ వాక్యము. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచ నా తోడుగా నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీల ప్రధానులు సమకూర్చితిని. మరి యెరూషలేమునకు వెళ్ళటానికంట ఇశ్రాయేలీలో ప్రధానులను సమకూర్చితిని. అలా సమకూర్చటానికి కారణం ఏంటి? యెహోవా హస్తము నన్ను బలపరిచింది. యెహోవా హస్తము నన్ను బలపరచటం వలన నేను మరి యెహోవా హస్తము నాకు తోడుగా ఉండి అతడు దేవుడు నన్ను బలపరచటం వలన ఇశ్రాయేలీలను యెరూషలేములోకి వెళ్ళటానికి అతనికి సమకూర్చాడంట. మరి ఇశ్రాయేలీలందరినీ సమకూర్చాడంట. మరి దేవుడు మనకు సహాయం చేయనిదే మరి ఏ కార్యము జరగదు గనక మరి అతనికి దేవుడు హస్తము తోడుగా ఉన్నది, కరుణగల హస్తము తోడుగా ఉన్నది. మరి ఇలాగూ ఇంకో చోట మరి అతని కరుణగల హస్తము, దేవుని కరుణగల హస్తము అతనికి తోడుగా ఉండబట్టంట శత్రువు చేతుల్లోంచి అతన్ని విడిపించాడంట. దేవుని స్తోత్రాలు. మరి అదే విధముగా మరి యెహోవా హస్తము సాహస కార్యములు చేసేది గనక అటువంటి హస్తము మనకు కూడా తోడుగా ఉంటుంది గనక మరి దేవుని స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. మరి ఆ కరుణగల హస్తము, ఆ తోడై ఉన్న హస్తము ఇంకో చోట కీర్తనాకారుడు అంటాడు 124వ కీర్తనలో, యెహోవా మనకు తోడై ఉండని ఎడల మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేస్తాడంటన్న. మరి దేవుడు మనకు తోడై ఉన్నాడు గనకనే మరి దేవుడు ఆ దేవాది దేవుడైన యెహోవా మరి అబ్రహాముకు తోడే ఉన్నాడు, ఇస్సాకు తోడే ఉన్నాడు, యాకోబుకు తోడే ఉన్నాడు, మరి యేసేపుకు తోడే ఉన్నాడు, మన పితరులందరికీ దావీదుకు తోడే ఉన్నాడు. మరి ఎక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ మరి అందాక ఎందుకు మన యేసయ్య కూడా దేవుడు నీకు అర్ధరాత్రి వేళ నికోదేము వచ్చి
మరి దేవుడు నీకు తోడే ఉంటేనే కానీ ఈ సాహస కార్యం నువ్వు చేయవయ్యా, ఈ అద్భుత కార్యములు చేయలేవు, దేవుడు నీకు తోడే ఉన్నాడు అని మనిషి కుమారుడిగా యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి నికోదేము అర్ధరాత్రి వేళ యాజకుడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు అర్ధరాత్రి వేళ వచ్చి అయ్యా నీ వందనం వచనం చేసి మరి దేవుడు నీకు తోడే ఉంటేనే కానీ ఈ అద్భుతం నువ్వు చేయలేవయ్యా అని మరి యేసు ప్రభుతో చెబుతాడు అన్న నికోదేము. అలాగే మరి దేవుడు మనకు తోడుగా ఉంటాడండి. దేవుడు తోడే ఉండబట్టే ఈ మనుషులు మన చేతుల్లోంచి దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. ఈ లోకల చేతుల్లోంచి ప్రతి సమస్య నుంచి దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు. ఎందుకంటే యెహోవా హస్తము మనకు తోడుగా ఉండబట్టి, మన బలపరచబట్టి, దేవుడు మనకు సహాయం చేయకపోతే మనం ఏమైపోయే వాళ్ళము. మరి అటువంటి దేవుడు మనకు సహాయం చేయబట్టి మరి ఆ కరుణగల హస్తము మరి ఆ దేవుడు తోడే ఉండబట్టే ఆ కరుణగల హస్తము నన్ను బలపరచెను, మరి శత్రువు చేతుల్లోంచి విడిపించెను. ఈ మనుషుల చేతుల్లోంచి మనల్ని విడిపించేది గనుక మరి అటువంటి దేవుడు మనకు తోడే ఉన్నాడు గనుక వేట కాని ఊరిలో నుండి మరి పక్షి తప్పించుకొనినట్లు నువ్వు నన్ను తప్పించి ఉన్నావయ్యా అని నా ప్రభువా. భూమి ఆకాశమును సృజించిన యెహోవా వలననే మనకు సహాయము కలుగుచున్నదని మరి కీర్తనాకారుడు 124వ కీర్తనలో రాసిన ప్రకారము మరి మనకు దేవుడు తోడే ఉండే దేవుడు గనక మరి అన్ని విషయాల్లో దేవుడు మనకు సహాయం వాడై ఉన్నాడు గనక మరి ఎటువంటి విషయంలోనూ మనం బాధపడే అవసరం లేదు గనక మరి ఈ వీడియో వింటున్న మీరందరూ కూడా మరి ఎటువంటి బాధ పడకుండా మరి దేవుడు మనకు సహాయం చేసే దేవుడువై ఉన్నాడు గనక మరి మీరందరూ కూడా మరి దేవుని యందు మరి ఎక్కువగా మనము మరి ప్రార్థన చేసే వారమై ఉన్నాం. దేవుడు మనకు తోడే ఉంటాడు. మరి దేవుడు మనకి మన 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 పితరులకు మన పెద్దలకు తోడే ఉన్న దేవుడు మనకు కూడా తోడే ఉన్నాడు గనక ఇట్టి దేవుడు మీకు కూడా కావాలంటే ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినము గనక ఈ అనుకూల సమయంలోనికి, ఈ రక్షణ దినములోనికి మిమ్మల్ని కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవ, యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు నా తండ్రి నాయన మరి యెహోవా హస్తము సాహస కార్యములు చేయను, యెహోవా హస్తము మహోన్నతమాయనని నా ప్రభా నువ్వు చెప్పిన రీతిగా నాయన ఎజ్రా కూడా సాక్ష్యం చెప్పుచున్నాడు నాయన. అయా ఇశ్రాయేలులు నాయన మోషే ధర్మశాస్త్రం విషయములో నాయన ప్రావీణ్యత కలిగిన ఆ యొక్క తండ్రి ఎజ్రా మరి ప్రభా నా తండ్రి నీ ఎదుటే కానీ రాజుల ఎదుటే కానీ ఏ విధంగా మనవి చేసుకున్నా మరి యెహోవా కరుణగల హస్తము నాకు తోడే ఉన్నది గనుకనే మరి నాయన నేను ఏ మనవి చేసుకున్నా నాకు సహాయము వస్తుంది అని నా ప్రభా. మరి యెహోవా తోడుగా ఉండబట్టి యెహోవా కరుణ హస్తము నాకు తోడుగా ఉండి నన్ను బలపరిచును అని నాయన. అందుకనే నేను నా ప్రభా ఇశ్రాయేలును సమకూర్చుతానని చెప్పి ఉన్నాడు గనక నాయన అదే విధముగా నాయన యెహోవా కరుణగల హస్తము మాకు తోడే ఉన్నది గనక శత్రువు చేతిలోంచి మమ్మల్ని విడిపించి ఉన్నదని నాయన చెప్పిన రీతిగా మరి ఈ వీడియో యంత్రం ద్వారా ఎవరైతే వింటున్నారో నాయన ఆలకిస్తున్నారో వారందరికి కూడా నా తండ్రి ఏ విషయాల్లో ఏ కార్యము నీ హస్తము నీ కరుణగల హస్తము మహోన్నతం అయినది గనక, నీ దక్షిణ హస్తము మహోన్నతం ఆయన గనక, నీ కరుణగల హస్తము సాహస కార్యములు చేసేది గనక అయా నీ కరుణగల హస్తము బలపరిచేది గనక నాయన అయా మరి ఈ బిడ్డలు ఏ విషయంలో నాయన అయా బలము కావాలని కోరుకుంటున్నారో ప్రభా, ఏ విషయంలో సమస్యలిపోతున్నారో నా తండ్రి అన్ని విషయాల్లో మీరే సహాయమును దయచేసి నాయన అయా మరి వారికి ఏ ఏ విషయాలు అవసరమై ఉన్నదో ఆ విషయాలన్నిటిలోంచి నువ్వే తోడుగా ఉండి సహాయం చేసి విడిపించి అయా మరి బలపరిచి అయా వారి నోటి నిండా నవ్వించి విడుదల విమోచన అనుగ్రహించి నీ నామమునకే సర్వ ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుపరచుకోమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 దేవుని మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి ఈ వాక్యం విని మరి మొదటి నుంచి లాస్ట్ వరకు చూస్తేనే అది అర్థమవుద్ది కనుక మరి మొదటి నుంచి లాస్ట్ వరకు చూసి మరి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫాలో అవ్వండి. మరి దేవుడు మన అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.